ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్ పై ఇవాళ వీడియో వచ్చేసరికి రియల్మీ GT7 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొస్తున్నాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఈ ఫస్ట్ మీరు ఆన్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రమే 40,000 రూపాయల స్మార్ట్ ఫోన్ అనమాట. మంచి స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. మెయిన్ హైలైట్ అది చూసుకుంటే ప్రాసెసర్ పై Mirror Dimensity 9400 ఈ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఏఐకి సంబంధించిన ఫీచర్స్ వస్తున్నాయి. 6000 nit బ్రైట్నెస్, మంచి వేవ్ కూలింగ్ చేపర్తో పాటు కూడా వస్తుంది. 7000 mAh బ్యాటరీ, 120 watts ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇది సిగ్నల్ క్యాచింగ్ చిప్తో పాటు కూడా వస్తుంది. ఏఐకి సంబంధించిన ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. సో ఇది కూడా ఎవరికి బెటర్ అంటే ఎవరైతే లాంగ్ బ్యాటరీ కావాలి, ట్రావెలింగ్స్ ఎక్కువ చేస్తున్న వాళ్ళకి, లేకపోతే ర్యాపిడో, ఓలా వీటికి సర్వీసెస్ చేస్తారు కదా, వాళ్ళకి ఈ స్మార్ట్ ఫోన్ ద బెస్ట్ అంటాను. పెద్ద బ్యాటరీ వస్తుంది కాబట్టి ఛార్జింగ్ 120 watts కాబట్టి 40 అంటే అర్ధ గంట నుంచి 40 నిమిషాల మధ్యలో ఫుల్ ఛార్జ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మంచి ప్రాసెసర్ వస్తుంది, 9400 ఈ ప్రాసెసర్. అండ్ LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. గేమింగ్కి చూసుకుంటే మాత్రమే 120 FPS దాకా గేమింగ్ చేసుకోవచ్చు అండ్ మోస్ట్లీ అన్ని గేమ్స్ 120 FPS దాకా వచ్చే అవకాశం అనేది మెన్షన్ చేసారు. అండ్ దాని తర్వాత చూసుకుంటే కెమెరాస్ మంచి మంచి కెమెరాస్ వస్తున్నాయి. ఏఐకి సంబంధించిన ఫీచర్స్ వస్తున్నాయి. అది ఏఐ స్మార్ట్ లూప్ ఉంది కదా, సో అది రికార్డ్ సమ్మరీతో పాటు కూడా వస్తుంది. గూగుల్ వాళ్ళ జెమినై సర్కిల్ సర్చ్ ఫీచర్స్ అవన్నీ కూడా లైక్ మ్యాజిక్ కంపోజ్, టాక్ బ్యాక్ ఇమేజెస్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఫీచర్స్ కూడా ఇలా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. కెమెరా చూసుకుంటే మాత్రమే 50 MP 2x కెమెరా వస్తుంది. సోనీ వాళ్ళ IMX906 OS మెయిన్ కెమెరా వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 32 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో మంచి క్వాలిటీతో పాటు మంచి పిక్చర్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 2K లైవ్ ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. 4K సినిమాటిక్ వీడియోస్ తీసుకోవచ్చు. అది బాగుంది. ఇక్కడ 4K డాల్బీ విజన్ ఉంది, 4K 120 FPS, 4K అండర్ వాటర్ వీడియోస్ అండ్ 4K సెల్ఫీ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. అండ్ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్తో పాటు కూడా వస్తుంది స్మార్ట్ ఫోన్. నాకైతే చాలా బాగా కలర్ ఆప్షన్స్లో బ్లాక్ కలర్ కన్నా బ్లూ కలర్ చాలా బాగా అనిపించింది. అండ్ దాని తర్వాత వచ్చేస్తే మాత్రమే మంచి డిస్ప్లే వస్తుంది. 600 nit బ్రైట్నెస్, HDR10 సపోర్ట్తో పాటు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ వేవ్ కూలింగ్ చేపర్ తీసుకుంటే మాత్రమే మంచి టెంపరేచర్స్ అయితే గేమింగ్ ఆడేటప్పుడు ఎక్కువ హీట్ కూడా జనరేట్ కాదు, తగ్గినకనే ట్రై చేస్తుంది అన్నమాట. సో ఫైనల్గా చూసుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే ఇది రియల్మీ UI 6.0తో పాటు వస్తుంది బేస్డ్ ఆన్ Android 15 అనమాట. సో ఓవరాల్గా నా ఒపీనియన్లో ఈ ప్రైస్ కేటగిరీ పర్లేదు, డీసెంట్ ఉంది. ప్రైస్, స్పెసిఫికేషన్స్, బ్యాటరీ అవన్నీ కూడా చూసుకుంటే మంచి స్మార్ట్ ఫోనే కనిపిస్తుంది. ఇన్ కేసు ఒకవేళ మీరు ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలని తీసుకోమని అయితే నేను రికమెండ్ అయితే చేస్తాను.